పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసు ఇటు క్రైస్తవ సంఘాల ఆందోళనలతో వివాదాస్పదమవుతోంది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడ నుంచి ఏలూరు వరకు 3 గంటల సమయం సీసీ కెమెరా మిస్ అయిందని, ఆ మిస్ అయిన సీసీ కెమెరా విజువల్స్ అలాగే ఏలూరు టానిక్ పాయింట్స్ లో మద్యం కొనుగోలు చేశారని ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు. 24వ తారీఖున మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కేసులోనైతే సంచలన నిజాలైతే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఆయన 24వ తారీఖు రాత్రి 11:42 మరణించిన తర్వాత అక్కడి నుంచి కూడా ఆ రోజు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రాజమండ్రి పోలీసులు ఏర్పాటు చేసిన ఈ ఏదైతే అధికారులు ఉన్నారో డిఎస్పీ, కొవ్వూరు డిఎస్పీ, అలాగే రాజమండ్రి రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీం అంతా కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మన రాజమండ్రి రూరల్ శివారు ప్రాంతం కొంతమూరు వరకు కూడా 300 సీసీ కెమెరాలు అయితే ఇప్పటి వరకు పరిశీలించిన పరిస్థితి కనపడుతుంది. అదే నేపథ్యంలో ఏలూరు శివారు ప్రాంతంలో రైల్వే స్టేషన్ గూడ్షెట్ రోడ్లో ఉన్న టానిక్ వైన్స్ కి అయితే వచ్చి ఆయన మందు కొనుగోలు చేసినట్టు, ఏదైతే బ్రాందీ ఉందో కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా, యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ కూడా చేసినట్టు కూడా ఇవాళైతే సోషల్ మీడియాలో ఆ విజువల్స్ అయితే చక్కర్లు కొట్టే పరిస్థితి కనపడుతుంది. ఇదే రోడ్లో నుంచి కూడా ఆయన వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆ ఏలూరు విజయవాడ రోడ్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ టానిక్ వైన్స్ ఏదైతే ఉందో ఆ టానిక్ వైన్స్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఆ 24వ తారీఖు రాత్రి 11:42 ఆయన మృతి చెందిన దగ్గర నుంచి కూడా ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి అక్కడి నుంచి కూడా కోదాడ, విజయవాడ, గొల్లపూడి దగ్గరికి వచ్చేటప్పటికి 4:42 అయింది. 4:42 ఆయన గొల్లపూడి శివారు ప్రాంతం అంటే విజయవాడ శివారు ప్రాంతంలో పెట్రోల్ కొట్టించుకున్నారు. 875 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించుకున్నారని కూడా అక్కడ పోలీసు వారు సీసీ కెమెరాలని చూసినప్పుడు కూడా అక్కడ పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఆయన పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు కూడా ఆ బుల్లెట్ కి ఏదైతే హెడ్ లైట్ ఉందో ఆ హెడ్ లైట్ అంతా కూడా పగిలిపోయి ఆ హెడ్ లైట్ కింద అది వేలాడుతూ ఉంది. అంటే ఎదర హెడ్ లైట్ బుల్లెట్ కి ఏదైతే ఉందో ప్రవీణ్ పగడాల ప్రయాణిస్తున్నాడో ఆ హెడ్ లైట్ కూడా ఊడిపోయి కనపడిందని అక్కడ పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా చెప్పారు. అక్కడ ఉన్న టైము 4:42. అక్కడి నుంచి కూడా ఆయన రామవరపాడు రింగు అంటే విజయవాడ రామవరపాడు రింగు దగ్గరికి రావడానికి 5:50 పట్టింది. అంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి సుమారు గంట పైనే పట్టేసింది. అక్కడికి వచ్చిన తర్వాత రామవరపాడు రింగు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఆయనే సెల్ఫ్ గా పడిపోయారని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఉన్నాడో సుబ్బారావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది సివిలియన్స్ ఎవరైతే పబ్లిక్ చూసి ఆయన పడిపోయారని అక్కడ బుల్లెట్ మీద నుంచి పడిపోయారని చెప్పారో అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ రామవరపాడు ట్రాఫిక్ ఎస్ఐ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రశ్నించగా ఆయన ఒక పాస్టర్ అని కూడా ఆయన రాజమండ్రి వెళ్తున్నానని కూడా ఆయనకైతే చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి 5:55 అయితే అక్కడ సమయం పట్టిందని చెప్తున్నారు. దాంతో ఆయన కొంత అక్కడ ఉన్న టీ స్టాల్ దగ్గర అయితే టీ తాగించి ఆయన వాటర్ తో మొహం కడుక్కొని ఆ పక్కనే ఉన్న రామవరపాడు రింగ్ లో పక్కనే ఉన్న పార్క్ లో అయితే సుమారు 3 గంటల సేపు అయితే అక్కడైతే ఆయన రెస్ట్ తీసుకొని పడుకున్నారని కూడా అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా ఆయన లెగిచి ప్రయాణానికి సిద్ధమవుతుంటే మీరు వెళ్ళటం ఇప్పుడు కరెక్ట్ కాదని కూడా అక్కడ ఎస్ఐ సుబ్బారావు అయితే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. లేదు నేను చాలా దూరం వెళ్ళాలంటే కూడా రాజమండ్రి వరకు ప్రయాణం చేయాలని చెప్పి ఆయన పగడాల ప్రవీణ్ అయితే కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనంతటి కూడా ఆయన ఎస్ఐ ఎవరైతే సుబ్బారావు చెప్తున్నారో మామూలుగా కూడా మద్యం సేవించిన వారైతే చాలా వివాదాస్పదంగా చాలా రాడికల్ గా ఉంటారని చెప్తున్నారు. కానీ ఆయన ప్రస్తుతం అయితే అక్కడ ఆయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఉన్నారో ఆయన అయితే సౌమ్యంగాను నెమ్మదిగా ఉన్నారు. అంటే మద్యం సేవించారని కూడా ఎస్ఐ సుబ్బారావు అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి లేదు. కానీ మద్యం కొనుగోలు చేశారు, అప్పటికే మద్యం తాగి ఉన్నారని కూడా చాలా సోషల్ మీడియాలో అయితే చక్కలు కొట్టే పరిస్థితి. అక్కడ నుంచి ఆయన 8:45 అయితే అక్కడ రామవరపాడు రింగ్ దగ్గర నుంచి బయలుదేరారు. అక్కడ బయలుదేరి ఇటు రాజమండ్రి ఏలూరు రూట్ లో ప్రయాణించారని అక్కడ వరకు చూసామని చెప్పి అక్కడ ఎస్ఐ సుబ్బారావు దగ్గర ఉన్న ఆ పక్కన ఉన్న పబ్లిక్ కూడా చెప్పారని అక్కడ ఎస్ఐ సుబ్బారావు అయితే వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ 10 ఆ సమయంలో అంటే 8:40కి రామవరపాడు రింగ్ లో మొదలయ్యి ఏలూరు మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. అంటే ఆ ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదం జరగడానికి 1:45 సమయం ముందు
ఇక్కడ ఏలూరు ఇటు గూడ్షెట్ రోడ్డు రైల్వే స్టేషన్ పక్కన ఉన్న టానిక్ వైన్స్ ఏదైతే ఉందో అక్కడ సీసీ కెమెరాలో ఆయన అయితే కనిపించారని చెప్పి ఒక విజువల్ కూడా సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొట్టే పరిస్థితుంది. ఆయన అయితే ఇక్కడ మద్యం కొన్నారని యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి కూడా మద్యం కొనుగోలు చేశారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అక్కడ ఏదైతే రావురపాడులో ఆయన అక్కడ ఫుట్పాత్ మీద కూర్చున్నారో ఎస్ఐ సుబ్బారావు కూడా వాటిని ఆయన్ని ఫోటో తీశారని చెప్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా ఇటు క్రైస్తవ సంఘాలు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అదంతా కూడా మార్ఫింగ్ చేశారని కూడా వారందరూ ఆందోళన చేసే పరిస్థితి. ఇదే క్రమం 24వ తారీఖు నుంచి ఆయన మరణించిన దగ్గర నుంచి కూడా ఈ క్రైస్తవ సంఘాలు కానీ ఆయన మద్దతుదారులు కానీ వాళ్ళందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ సీసీటీవీ కెమెరాలు ఏదైతే ఇప్పటివరకు విజువల్స్ వచ్చినాయో అంటే ఇటు కొవ్వూరు డిఎస్పీ కానివ్వండి, రాజమండ్రి రూరల్ డిఎస్పీ కానివ్వండి, వాళ్ళు ఏర్పాటు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11:45 వరకు కూడా సుమారు ఈ దారమ్మట కూడా మొత్తం ఇటు చెల్లకల్లు టోల్ గేట్ కానివ్వండి, ఇటు పతంగి టోల్ గేట్, అలాగే కలపర టోల్ గేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ టోల్ గేట్లు అంటే హైదరాబాద్ నుంచి ఇటు రాజమండ్రి ప్రయాణించే వరకు నల్లజర్ల టోల్ గేట్ వరకు కూడా సుమారు 300 సీసీ కెమెరాలు అయితే పరిశీలించారు. ఈ పరిశీలించిన మీదట ఇవాళ అయితే కొత్తగా సంచలనంగా వెలుగులోకి వచ్చింది. ఈ మద్యం సేవించి నడిపారని చెప్పి అయితే ఎప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే పూర్తిగా రావాల్సి ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో కొనుగోలు చేశారు 10 గంటలకి. ఇది షాప్ మూసే సమయంలో అయితే ఇక్కడ టానిక్ వైన్స్ దగ్గర అయితే పాస్టర్ పగడాల ఇక్కడ కొనుగోలు చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం అదే వైన్ షాప్ దగ్గర ఉన్నాం. ఆ వైన్ షాప్ లో ఉన్న వారిని అయితే మనం ప్రస్తుతం అడిగి తెలుసుకుందాం. ఏమండి ఇక్కడ ఆ రోజున 24వ తారీఖున పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయారు, యాక్సిడెంట్ అయితే చనిపోయారు అన్నారు కదా, ఆయన ఇక్కడికి వచ్చి కొనుగోలు చేశారని చెప్తున్నారు. అంటే ఆయన వచ్చిన సంగతి మీరు చూసారా? ఆయనేనంటారా? మాకు తెలియదు మరి, ఆయన చాలా మంది వస్తుంటారు కదండి రోజు కొనుక్కునేదానికి. ఆడికి మాకు ఈ విషయం జరిగిన తర్వాత ఇలా మీడియా ద్వారా మాకు ఆయన అని తెలిసింది తప్ప మాకు, ఎందుకంటే చాలా మంది వస్తారు, ఎవరెవరు మాకు తెలియదు. సుమారు ఆయన ఏ టైంకి వచ్చారు, ఏం కొనుగోలు చేశారని? అంటే డబ్బులు ఇచ్చి కొన్నారా, ఫోన్ పే స్కానింగ్ తో కొన్నారండి? లేదు, మాకు తెలియదు ఏ టైం కొన్నారు ఏంటి అని. సో దాని తర్వాత ఇలా తెలిసింది ఆయన ఫోన్ పే చేశారు ఇలాగ అని చెప్పని ఇక్కడ ఉన్నారు. షాప్ క్లోజింగ్ టైంలో వచ్చారని? షాప్ క్లోజింగ్ టైం 10ంటికి. అయితే సుమారు 10 గంటల ఆ సమయంలో అంటే షాపు మూసేసే టైంలో అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలు అయితే ఇక్కడికి ఈ బ్రాందీ షాప్కి వచ్చి కొనుగోలు చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఇక్కడ కొనుగోలు చేశారా లేదా అన్నది కూడా వాళ్ళకైతే స్పష్టత లేదు. అంటే ఎవరెవరు సుమారు రోజుకి ఇక్కడికి 100 మంది అయితే వస్తుంటారు, మధ్యాహ్నం అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎవరు కొన్నది అదంతా కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదన్నారు. అలాగే ఫోన్ పే ద్వారా కొన్నారని కూడా అంటే నిర్ధారించే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల్ని పోలీసు వారు అయితే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు కూడా చనిపోయే వరకు కూడా తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి ఇక్కడ 10 గంటలకు తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన తీసుకెళ్లిపోయారు. అంటే ఇక్కడ నించొని తాగలేదు. అంటే చాలా మంది ఇక్కడ మద్యం సేవించే వాళ్ళు ఏం చేస్తుంటారంటే షాప్ కట్టే టైంకి షాప్ దగ్గర మద్యం తీసుకుంటా అంటారు. అంటే ఆయన పాపులర్ పర్సన్ కాబట్టి ఆయన కాదా అన్నది కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేసే పరిస్థితి లేదు. చాలా మంది వస్తుంటారు కాబట్టి అందులో రాత్రిపూట షాపు కట్టేసే టైంలో వచ్చారు, అడిగారు, తీసుకొని వెళ్ళారు. ఆ సీసీ కెమెరా తీసి ఆయన కన్ఫర్మ్ కూడా చేయట్లేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ 10 గంటలకు బయలుదేరి ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు అంటే సుమారు కొవ్వూరు గామన్ బ్రిడ్జి వరకు కూడా సుమారు ఇక్కడ నుంచి 95 కిలోమీటర్ల వరకు వస్తూ ఉంటది. ఇటు కొవ్వూరు మీద నుంచి అంటే ఇలాగ ఏలూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మీదుగా అలాగా అటు నల్లజర్ల నుంచి కొంతమూరు, రాజమండ్రి రూరల్ 4వ బ్రిడ్జి ఏదైతే ఉందో 4వ బ్రిడ్జి దగ్గరికి అయితే వస్తూ ఉంటది. ఆ రోజు 24వ తారీఖున జరిగిన సంఘటనకి 1:45 ముందు ఇదే బ్రాందీ షాప్ దగ్గర అయితే ఆయన కొనుగోలు చేశారని ఇప్పుడు సీసీ కెమెరాలు ఈ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే పరిస్థితుంది. అలాగే దీనికి దీటుగా కూడా ఇటు క్రైస్తవ సంఘాలు కానివ్వండి, ఇటు ఆయన మద్దతుదారులు కానివ్వండి భారీ ఎత్తున అయితే ఇవాళ వరకు కూడా రోజు ఏదో ఒక ఊర్లో ఏదో ఒక జిల్లాలో అయితే భారీ ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని అంటూ వారందరూ ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కీలకంగా ఈ చాలా వరకు సీసీ కెమెరా ఈ విజువల్స్ అయితే కూడా కీలకంగా మారనున్నాయి. అయితే ఈ సంచలన విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు తేలాల్సిన విషయం అయితే ఉంది. వీటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చి ఈ అంతే కూడా తేల్చే వరకు కూడా అంటే ఈ పక్కన నుంచి కారు ఏదైతే వెళ్ళిందో లారీ వెలుగులో వెళ్తున్నారు, అలాగే సిగ్నల్ లైట్లు కూడా తీసుకెళ్తున్నారు, సిగ్నల్ లైట్ల వెలుగులో కూడా వెళ్ళారని చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి 10 గంటలకి బయలుదేరిన తర్వాత నల్లజర్ల టోల్ గేట్ దగ్గర దాటడానికి 10:40 అయింది. అక్కడ నుంచి వెళ్తానికి ఇంకొక 5 నిమిషాలు. అంటే అక్కడికి వరకు వెళ్ళిన తర్వాత సెల్ఫ్ గా పడిపోయారా అంటే ఇక్కడ నుంచి ఆ కొంతమూరు రాజమండ్రి రూరల్ వరకు వెళ్లేంత వరకు కూడా సిగ్నల్ లైట్ మీదే వెళ్ళారని చెప్తున్నారు. అప్పటికే లైట్ కూడా లేదు. అంటే విజయవాడలో రామర్పాడు రింగ్ దగ్గర ఎస్ఐ సుబ్బారావు అయితే అప్పటికి దాన్ని ఎక్కడన్నా బాగు చేయించుకొని వెళ్ళమని చెప్పానంటున్నారు. అయితే వీటిలన్నింటినీ కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పూర్తి స్థాయిలో ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్పనించి కూడా ఇది మర్డరా అలాగే యాక్సిడెంటా అన్నది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.